గతంలో మా ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు అనంతపూర్లో ఒకసారి, లేదంటే నిన్న తాడపత్రి కార్యకర్తల సమావేశంలో మరొకసారి జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, లేదంటే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడే క్రమంలో మీ వంశం రండి, మా వంశం రండి, చూసుకుందాం, కొట్లాడుకుందాం, ఎవడు ఎవడు మునగాడు, ఎవడు పాలెగాడు అంటూ కొన్ని కొన్ని అనాలోచితమైన మాటలు మాట్లాడడం జరిగింది. దిగజారి మాట్లాడాలంటే ఏముంది, నరం లేని నాలుక ఏమైనా మాట్లాడతారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. మీ అబ్బాయిలు అంటే హర్ష గారు, సాయి గారు ఇద్దరు ఈ చుట్టుపక్కలకు రాలేదు. నువ్వు ఇన్ని ఇబ్బందులలో ఉండవు, నువ్వు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు, మళ్ళీ తండ్రికి తోడుగా నిలబడాలి, వాళ్ళ కొడుకులు రావాలి కదా. మరి ఆ రోజు అస్మిత్ రెడ్డి గారు వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తారని తెలిసినా కూడా, మరి ఆ రోజు కూడా పోలీసు వాళ్ళు వస్తున్నారని వాళ్ళకి తెలిసినా కూడా ఇంట్లోనే ఎందుకున్నాడు? అరెస్ట్ చేస్తారని కూడా వాళ్ళ తండ్రి గారికి తోడుగా ఎందుకు పోయినాడు? ఎవరి విలువలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మనం ఏదో వంశం గురించో, లేదంటే అటు 7 తరాలు ఇటు 7 తరాల గురించి మాట్లాడడం వల్ల నాకు క్రేజ్ వస్తుంది, లేదంటే నా కార్యకర్తలు నమ్మకం వస్తుంది, లేదా నా ఎంట్రుక పీక్కోలేడు, నా పంచి ఊడగొట్టలేడని, ఇవన్నీ ప్రాసలు యాసలు వినడానికే బాగుంటాయి. వాస్తవంలోకి వచ్చేసరికి ప్రజలు ప్రతి ఒక్కటి సున్నితంగా గమనిస్తుంటారు. గతంలో కూడా హేళనగా మాట్లాడతారు మా ఎమ్మెల్యే గారి గురించి. వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నాడు, హైదరాబాద్కి పోతాడు, శని ఆదివారాలు వస్తారని. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంది?